సార్ మీ పేరండి? నా పేరు అశోక్ కుమార్ అండి. అశోక్ కుమార్ గారు ఏం చేస్తుంటారండి? నేను వర్క్ చేస్తూ ఉంటానండి. ఓకే. ఏం లేదండి, ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యి సంవత్సర కాలం పూర్తయిందండి. ఎట్లా ఉంది ఏడాది కాలం చూసి ఆయన పరిపాలన తీరు ఇవన్నీ చూస్తుంటే మార్పులు కావచ్చు, ఏమైనా వచ్చాయా, ఏం జరుగుతుందా? గత ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం బాగానే చేసినట్టు అనిపిస్తుందండి. అంటే ఏ విధంగా అండి? ఆ ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం బాగానే చేసిందని చెప్తున్నారు. నిత్యావసర ధరలు అవి తగ్గినట్టు కొద్దిగా కనిపిస్తున్నాయండి. పాత గవర్నమెంట్ మీద గవర్నమెంట్ నిత్యావసర ధరలు కొద్దిగా తగ్గినట్టు కనిపిస్తున్నాయండి. మీకు ఏమైనా వచ్చాయండి సూపర్ సిక్స్ లో భాగంగా మీ కుటుంబానికి కానీ ఎవరికైనా వచ్చాయి పథకాలు? తల్లికి వందనం అనేది వచ్చిందండి. ఎంతమందికి వచ్చిందండి మీ ఇంట్లో? ఒకరే ఉన్నారండి. ఒకరికి వచ్చిందండి. ఎలా ఉన్నాయండి ఇప్పుడు రీసెంట్ గా చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, అమరావతి పనులు కావచ్చు, ఎలా జరుగుతున్నాయి అసలు? ఆయన విజనరీ సంబంధించింది కాబట్టి విజనరీగా ఆలోచించి దాని మీద చూస్తున్నాడు. చంద్రబాబు విజనరీ లీడర్ అంటున్నారు మీరు? ఆయన ఎప్పటి నుంచి అంటున్నారు కదండి విజనరీ లీడర్ అని చెప్పేసి. ఆయన ముందు చూపుగా ఆయన ఏదైతే ఉన్నదో దాన్ని బట్టి చేసే కార్యక్రమాలని విజనరీ లీడర్ అంటారు. అంటే గత 5 ఏళ్ళు 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయిందని చెప్పి అనేవాళ్ళు. సో మరి ఇప్పుడైనా ముందుకు వెళ్తుందా రాష్ట్రం? మరి వెళ్తుందనే కదండి ఇప్పుడు ఎన్నుకున్నది ఆయన్ని. బ్రదర్ మీ పేరు? నా పేరు వెంకట్ కౌశిక్. ఏం చేస్తుంటావు బ్రో? 4th ఇయర్ బీటెక్ స్టూడెంట్. ఏ కాలేజ్? ఎన్ఐటి వరంగల్. ఒక ప్రెజెంట్ ఏంటి లీవ్స్? ఇప్పుడు హాలిడేస్, మండేతో క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఎట్లా మరి పక్క రాష్ట్రంలో చదువుకుంటున్నావు, ఎలా అనిపిస్తుంది? అంటే కాలేజ్ అయితే అది నేషనల్ లెవెల్ కాలేజ్, ఆపర్చునిటీస్ కూడా ఆల్ ఓవర్ ఇండియా వస్తాయి, మరి బాగానే ఉంటుంది. ఓకే. మరి మన ఏపీ ఎలా ఉంది ప్రెజెంట్? చూసావు కదా, అబ్జర్వ్ చేసావు. ఇప్పుడు 1 year అవుతుంది సిబిఎన్ సార్ సీఎం అయ్యి. ఏమనిపిస్తుంది అసలు? మేము చూసినట్టయితే చాలా వరకు మా జాబ్స్ హైదరాబాద్ అయినా బెంగళూరు నుంచి వస్తాం. మా సీనియర్స్ అంతే చాలా మంది బెంగళూరే. మా సగం కాలేజ్ సీనియర్స్ అందరూ బెంగళూరు, సగం హైదరాబాద్. ఇప్పుడు చూసినట్టయితే మరి ఈ మధ్య న్యూస్ ప్రకారం ఏంటంటే ఇక్కడ కొత్త కంపెనీస్ వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్కి. ఇప్పుడు క్వాంటమ్ ల్యాబ్ అని ఒకటి కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు వాళ్ళు. అదంటే క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది చాలా అప్కమింగ్ ఫీల్డ్ అనమాట, చాలా మోడర్న్గా ఉంటుంది. ఇప్పుడు ఎలాగో ఒకప్పుడు ట్రెండ్, అది అప్కమింగ్ ట్రెండ్. ఇప్పుడు కంప్యూటర్స్ అన్ని బైనరీ మీద రన్ అయ్యాయి, ఇప్పుడు క్వాంటమ్ మీద రన్ అయితే ఇంకా చాలా ఫాస్ట్గా అవుతాయి కంప్యూటింగ్, ఇంకా చాలా స్పీడ్గా అవుతాయి. సో అది కానీ బాగా ఇంప్రూవ్ అయితే ఇంకా జాబ్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి, ఇంకా మాకు కూడా ప్లేస్మెంట్ ఇటు పక్క రావడం స్టార్ట్ అవుతాయి, ఇంకా అలాగే ఇండియా ఫ్యూచర్ కూడా బాగుంటుంది. అంటే ప్రెజెంట్ ఇప్పుడు ఐటీ మినిస్టర్, అంటే మీకు సంబంధించి ఐటీ మినిస్టర్గా నారా లోకేష్ గారు చేస్తున్నారు. ఎట్లా ఉంది ఆయన వర్కింగ్? నార్మల్గా మీరు బీటెక్ కాబట్టి, టెక్ కాబట్టి ఫాలో అవుతుంటారు కదా, ఏంటి? మా ఫ్రెండ్స్ చాలా మంది ప్లేస్ అయిన దాని ప్రకారం ఏంటంటే ఇక్కడే కాగ్నిజెంట్ అలాంటి కంపెనీస్ వస్తున్నాయి కదా, ఆల్రెడీ వాళ్ళకి ఆఫర్స్ కూడా రావడం స్టార్ట్ అవుతున్నాయి. సో నాకు ఏమనిపిస్తుంది అంటే ఆఫర్స్ అయితే పెరుగుతున్నాయి, మాకు ఛాన్సులు పెరుగుతున్నాయి అనిపిస్తుంది. అంటే ఒకప్పుడు ఇప్పుడు ప్రెజెంట్ ఇప్పుడు కూడా ఎవరికైనా జాబ్ కావాలంటే హైదరాబాద్ లేదంటే బెంగళూరు, పూణే, అదే వెళ్ళాల్సి వస్తుంది కదా. సో ఐటీ జాబ్ పరంగా ఇన్ ఫ్యూచర్లో అంటే మీరు కాకుండా మీ తర్వాత వాళ్ళైనా ఏపీలోనే జాబ్ చేసుకునే స్కోప్ ఉందంటారా? పక్కా, డెఫినెట్గా. ఎందుకంటే ఒకప్పుడు 10 years బ్యాక్ అప్పుడే వైజాగ్లో చాలా కంపెనీస్ ఉండే. ఇప్పుడు మా ఫ్రెండ్స్ వైజాగ్లో ఫ్రెండ్స్ ఏమంటారంటే చాలా కంపెనీస్ కూడా బిల్డింగ్ స్టార్ట్ అవుతున్నాయి, చాలా అప్డేట్ అయిపోయింది వైజాగ్. ఈ పాస్ట్ 1 yearకి చూసినా కూడా చాలా కంపెనీస్ కాంట్రాక్ట్ సైన్ చేసినాయి అన్నారు. ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు, మేబీ ఒక 4-5 years అవి కంప్లీట్ అవుతే అప్పుడు జాబ్స్ ఇంకా ఆంధ్ర సైడ్ కూడా బాగా పెరుగుతాయి. లాస్ట్ 5 years మన క్యాపిటల్ అంటూ సరిగా లేదు. సో ఇప్పుడు అమరావతి క్యాపిటల్ అంటున్నారు. సో ఎలా ఉండబోతుంది? చంద్రబాబు ఏమో విజన్ 2047 అంటున్నారు, ఆయన కూడా. లోకేష్ గారు ఒక పక్క ఐటీ కంపెనీస్ అన్ని తీసుకొస్తానని ఆయన చెప్తున్నారు, టీసీఎస్ అండ్ కాగ్నిజెంట్ కూడా అంటున్నారు. సో ఏంటి? నాకు తెలిసి అయితే ఆంధ్రప్రదేశ్ డెఫినెట్గా డెవలప్ అవుద్ది. ఇప్పుడు 3 క్యాపిటల్స్ కంటే ఒక క్యాపిటల్ ఉంటే ఇంకా అక్కడే ఫోకస్ మొత్తం పెట్టచ్చు. ఇప్పుడు కంపెనీస్ కూడా జనరల్ కన్ఫ్యూజన్ ఉంటాయి, ఎక్కడ క్యాపిటల్ పెట్టాలి, వైజాగ్ పెట్టాలా, కర్నూలు పెట్టాలా, విజయవాడ పెట్టాలి. ఇప్పుడు అమరావతి అని తెలిసినా ఇంకా వాళ్ళు కూడా రెడీగా ఉంటారు. పైగా మన గవర్నమెంట్ కొంచెం ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇస్తే వాళ్ళు కూడా డెఫినెట్గా వస్తారు. ఎందుకంటే ఒకప్పుడు హైదరాబాద్కి కూడా చంద్రబాబు నాయుడే తెచ్చిన కంపెనీస్, అవి కూడా ఒకప్పుడు ఏం లేవు. ఇప్పుడు అదేలా ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తే ఇంక డెఫినెట్గా బాగా పెరుగుతుంది. ఏఐ డిమాండ్ ఇవన్నీ చూస్తే పక్కా పెరుగుతుంది ఛాన్సెస్ అయితే. ఇప్పుడు నువ్వు అంటే హైదరాబాద్లో అంటే వరంగల్లో చదువుతున్నావు కాబట్టి, సో ఇంతకుముందు వచ్చేటప్పుడు ఎలా ఉంది, ఈ 1 yearలో ఎలా ఉంది, అసలు ఏం చేంజెస్ వచ్చాయా? కంపారిటివ్లీ అయితే మా సూపర్ సీనియర్స్కి అయితే కొంచెం జాబ్స్ తక్కువ ఉన్నాయి. అప్పుడు రెసిషన్ ఏపీ ఎలా ఉంది అంటున్నాను, ఏపీ డెవలప్మెంట్ నేను వరంగల్ కాబట్టి నాకు అంత తెలియదు, కానీ మా ఫ్రెండ్స్ ప్రకారం అయితే ఈ 1 yearలో 4th year కొంచెం ఎక్కువ ప్లేస్ అయ్యారు టీసీఎస్ కాగ్నిజెంట్ పక్క. అంటే ఓవరాల్గా ఎలా ఉంది? ఇప్పుడు లాస్ట్ 5 years జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ చూశారు, ఇప్పుడు చంద్రబాబు గవర్నమెంట్ చూస్తున్నారు. ఎలా ఉంది అంటున్నారు యాక్చువల్లీ ఈ 1 year? నాకు తెలిసి ఈ 1 year అయితే కొంచెం డెవలప్ అవుతున్నట్టే ఉన్నట్టు అనిపిస్తుంది. నేను చూసి న్యూస్ ప్రకారం అయితే చాలా కంపెనీస్ కాంట్రాక్ట్ సైన్ చేస్తున్నాయి మరి స్టేట్లోకి రావడానికి, అదైతే బాగా అబ్జర్వ్ చేశా. ఇంకో పక్క మరి గతంలో 3 క్యాపిటల్స్ ఉండేవి. సో నువ్వు ఆంధ్ర కదా, మీ కాలేజీలో ఎవరైనా మీద ఆంధ్ర కదా, ఏంటి 3 క్యాపిటల్స్ అంట మీ స్టేట్కి అని చెప్పి ఇట్లా ఎవరైనా మాట్లాడే వాళ్ళ గతంలో? అంటే అలాంటి మాటలు మామూలుగా నార్త్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అంటూ ఉండేవాళ్ళు 3 క్యాపిటల్స్ అని, మేము వాళ్ళు జోకులు వేసుకుంటూ ఉంటారు వాళ్ళంతా. సార్ మీ పేరండి? ఎస్కే నూరు. ఏం చేస్తుంటారండి? టైలర్.
టైలర్ బాగానే ఉంటుందండి, గిరాకీ ఉంటుందా? కస్టమర్లు వస్తుంటారా? ఎవరు ఉంటారండి మీ ఇంట్లో? మేమంటే 6 ఉంటాం. ఎట్లా ఇన్కమ్ ఎలా అండి 6కి? లేదంటే ఇంకా ఆల్టర్నేటివ్ ఉందా? పిల్లలు జాబులు చేస్తున్నాం. పిల్లలు ఏం జాబ్ చేస్తున్నారండి? ఒక ఆయన సాఫ్ట్వేర్, ఒక ఆయన ఎలక్ట్రికల్. ఒక ఆయన సాఫ్ట్వేర్, ఇంకా ఆయన ఎలక్ట్రికల్. ఓకే. ఎలా ఉందండి ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యి సంవత్సరం అయిందండి. ఈ ఏడాది కాలంలో ఆయన సూపర్ 6 అని చెప్పుకుని పథకాలు పెట్టారు. సో అవి ఏమైనా మీకు వచ్చాయండి మీ కుటుంబానికి? ఏం వచ్చాయండి మీ కుటుంబానికి? మా మనోళ్ళకి తల్లికి వందనం వచ్చింది, ఇద్దరికి వచ్చింది. మరి గ్యాస్ అండి, గ్యాస్కి డబ్బులు వేస్తా ఉన్నారు, వచ్చిందండి మీకు? ఫస్ట్ పండగ పడ్డాయి, సెకండ్ పండగ ఇంకా పడ్డాయిలే తెలియలా. మేళ పండుగ అయితే పడినాయి మొన్న లాస్ట్ టైం వేసేటప్పుడు. పడ్డాయి కన్ఫర్మ్. ఎలా ఉంది ఇప్పుడు సంవత్సర కాల పాలన చూస్తే ఏమనిపిస్తుంది అసలు మీకు? పర్వాలా, టాలీ చేస్తే కొద్దిగా బెటరే అనిపిస్తుంది. ఏ విధంగా ఇప్పుడు టాలీ చేసామన్నారు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏ విధంగా బెటర్? ఏ విధంగా అంటే ఇప్పుడు ఈ సరుకులు, నిత్యావసర సరుకులు కొద్దిగా పర్వాలేదు, అప్పుడంటే బాగా మండిపోయినాయి, ఇంకొద్దిగా పర్వాలా అందుబాటులోనే ఉంటున్నాయి. మిగతాయి అంటే అప్ అండ్ డౌన్ అవుతానే ఉన్నాయి. రోడ్స్ ఏమైనా మార్పు వచ్చిందండి? రోడ్స్ బ్రహ్మాండంగా వచ్చినాయి. రోడ్స్ అన్ని అంతకుముందు రోడ్స్ కరెక్ట్ లేవు, ఇప్పుడు రోడ్స్ సూపర్గా ఉన్నాయి. రోడ్స్ మటుకి ఉండేవండి రోడ్లు అన్నీ అక్కడిక్కడ పగిలిపోయి వాటర్ వస్తే వెళ్ళడానికి లేదు, బయటకు వెళ్ళాలంటే ఇబ్బంది, ఫ్యామిలీతో వెళ్ళాలన్నా. ఇప్పుడు హాయిగా ఎంజాయ్కి వెళ్ళొచ్చు, అన్ని రిపేర్లు చేస్తున్నారు, బాగుంది. ఆయన వస్తే అసలు రోడ్లే ముఖ్యం పట్టుకునేది, ఏం పట్టుకోరు. మాకు తెలిసినందుకు రోడ్లే పట్టుకుంటారు, మిగతాది తరా సంగతి. అమరావతి పూర్తి చేస్తారు ఈసారి ఆయన అని అనుకుంటున్నాం సార్. అది మరి బయట మాట్లాడుకుంటుంటారు కదా, ఇప్పుడు అమరావతి ఏమైనా పనులు జరుగుతున్నాయని వింటున్నారని అనుకుంటున్నారు. చేయటం బెటర్, చేస్తే మనకు ఏది బెటర్ అనిపిస్తుంది? గత 5 ఏళ్ళు బెటర్ అనిపిస్తుందా, ఈ ఏడాది పాలన బెటర్? ఇప్పుడే కదా స్టార్టింగ్, 1 ఇయరే కదా అది. 1 ఇయర్లో అమరావతి మొదలు పెట్టాడు కదా, మొదలు పెట్టాకంటే ప్రాబ్లం లేదు. అంత దేశంలోనే మంచి నగరంగా దీన్ని తీర్చిదిద్దుతాను, ప్రపంచంలోనే మంచి నగరంగా అంటున్నాడు అమరావతి. పిల్లలకి జాబులు రాలి, బాబు వస్తే జాబులు వస్తాయి అన్నారు, జాబులు రాలా, ఇంకా వస్తే బెటర్. తీసుకొస్తున్నారు కదా లోకేష్ గారు, రీసెంట్ మెగా డిఎస్సి మీద మెగా డిఎస్సి అయింది, నెక్స్ట్ టీసీఎస్ తీసుకొస్తున్నారు వైజాగ్కి, కాగ్నిజెంట్ అంటున్నారు. ఒకటొకటి వస్తున్నాయి కానీ పూర్తిగా వస్తే కానీ 5 ఏళ్ళలో బెటర్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ సీఎం ఆయన. సార్ మీ పేరండి? రమేష్ బాబు అండి. రమేష్ బాబు గారు ఏం చేస్తుంటారండి? జాబ్ చేస్తుంటారు. ఎట్లా ఉందండి ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యి ఏడాది కాలం పూర్తయిందండి, అసలు ఎలా ఉంది ఈ సంవత్సర కాలంలో? పర్లేదండి, బాగానే ఉంది. రోడ్లు వీళ్ళు అంతా బాగానే చేస్తున్నారు, ఇక డెవలప్ చేస్తున్నారు ఈ అమరావతి అన్ని. పర్లేదు, ఇది వరకు మీద కొద్దిగా బాగానే ఉంది అనిపిస్తుంది. 5 ఏళ్ళు చూసారు, ఇప్పుడు ఈ సంవత్సరం చూసారు కదా, ఏంటి తేడా ఏంటి? ఏమైనా మార్పులు వచ్చాయి అసలు? మార్పులు వచ్చాయి కొద్దిగా, రోడ్లు కానీ ఏమైనా కొద్దిగా ఈ కంపెనీలో వేస్తే బాగుంటాయి కొద్దిగా. ప్రైవేట్ జాబా గవర్నమెంట్ జాబా? గవర్నమెంట్ జాబ్. ఏంటి అమరావతి కానీ ఇవన్నీ పూర్తి చేస్తారంటారా చంద్రబాబు? చేస్తారని అనిపిస్తుంది. ఎలా ఉంది? తండ్రి కొడుకులు కూడా నిత్యం ప్రజల్లో తిరుగుతున్నారు, సో లోకేష్ గారు ఎలా పనిచేస్తున్నారు అంటారు? బాగానే చేస్తున్నారు, బాగానే ఉంది. అంటే ఐటీ శాఖ మంత్రిగా మరి ఉద్యోగాలు ఏమైనా తీసుకొస్తున్నారా కంపెనీస్ కానీ? చూడాలి మరి. అంటే వైజాగ్ ఆల్రెడీ తీసుకొస్తున్నామని చెప్తున్నారు కదా టీసీఎస్, కాగ్నిజెంట్. అవును అంటున్నారు, మరి చూడాలి ఎంతవరకు. స్థితి ఇంకా మంచిది, నెక్స్ట్ వాళ్ళే వస్తారు.